పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డయేరియాపై సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించారు. డయేరియాను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పిడుగురాళ్లలో డయేరియా ప్రబలిన లెనిన్ నగర్, మారుతి నగర్లో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి పర్యటించారు మంత్రి నారాయణ. ఇప్పటికే గురువారం ఒకసారి పిడుగురాళ్లలో పర్యటించిన మంత్రి నారాయణ మరొకసారి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ముందుగా మారుతి నగర్లోని పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత లెనిన్ నగర్, మారుతి నగర్లో అన్ని వీధుల్లో శానిటేషన్, డ్రైన్లలో సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించారు. మంత్రి నారాయణ స్వయంగా డ్రైన్లో పూడిక తొలగించారు. లెనిన్ నగర్, మారుతి నగర్లో మొత్తం 10 బోర్లు ఉండగా వాటిలో 8 బోర్లలో నీటిలో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడిందని మంత్రి నారాయణ చెప్పారు. శనివారం కూడా ఈ 2 ప్రాంతాల్లో కొత్తగా 7 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. అయితే అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో డ్రైన్లలో 2 రోజుల్లోగా పూర్తిగా పూడిక తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నేను నిన్నగాక మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను. తర్వాత లెనిన్ నగర్, మారుతి నగర్ ఎక్కడైతే ఈ డయేరియా ప్రాబ్లం వచ్చిందో వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చేయమని చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు డిస్కస్ చేశాను డీటెయిల్గా. తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు. అది 10 రోజులు కాదు, 2 రోజులు 3 రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు. నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. చేస్తే ఒక బోర్లో నైట్రేట్ ఉండింది తెలిసింది. నైట్రేట్ ఉంటే అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇవాళ కూడా యాక్చువల్గా ఒక 7 కేసులు మన లెనిన్ నగర్ ఒకటే, మారుతి నగర్ కాదు, లెనిన్ నగర్ నుంచి వచ్చినాయి. 2 కేసులు మళ్ళీ పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి, కోనక్ అక్కడ నుంచి 2 కేసులు వచ్చినాయి. అందరూ స్టెబిలిటీగా ఉండారు, ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. పట్టణంలోని అన్ని హ్యాండ్ బోర్లలో నీటిని పరీక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలంతా కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు.